ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుటమ్మా అని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగజేసుకుందురు, ఆయన యందే అతిశయపడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి చేరి ఇంతవరకు మీ పాదములు పట్టుకొని ఆరాధించుటకై మీరు అనుగ్రహించిన మీ కృపకై స్తోత్రాలు. 36వ కీర్తనలో నుండి మీ పరిశుద్ధాత్మ సహాయము చేత మమ్మలందరినీ దర్శించినందుకు వందనాలు. మానవుని యొక్క స్థితిని జ్ఞాపకము చేస్తూ వచ్చారు. తిరిగి ప్రభువా, ప్రాముఖ్యంగా మీ యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీ కృప ఎంత ఉన్నతమైనటువంటిదో ఆరాధించుటకై మీ ఆత్మ ద్వారా మమ్మలను దర్శించినందుకు వందనాలు. అంత గొప్ప కృప మా కొరకై కలువరి శిలువలో యాగమై త్యాగమై ప్రాణమర్పించి విమోచించినందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి నాయన, నీ పరిశుద్ధమైన లేఖన భాగము ద్వారా మీరు మాకిచ్చిన ఈ భాగములో నుండి మీ దాసుని మీరు మరుగు చేసి మీ ఆత్మ ద్వారా నాయన మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా అందరికీ దీవెన కలుగుద్ది. మీరు మాట్లాడితే మాకు ఉజ్జీవము కలుగుద్ది. మీరు మాట్లాడితే నాయన మేము పాపము నుండి దూరముగా ఉంటాము, పాపాన్ని అసహించుకుంటాం. మీ స్వరమునే వినిపించుమని మా ఎదుట ఉంచినటువంటి ఆ బల్లలో యోగ్యముగా పాలు పొందుటకు కూడా సిద్ధము చేయమని చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములో ప్రతిదీ మన కొరకు పొందుపరుస్తూ వచ్చారు. ఈ ఇర్మియా గ్రంథములో దేవుని యొక్క ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వములోనికి వెళ్ళారు, బబులోను యొక్క బానిసత్వములోనికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు తిరిగి రావటము కొరకు ప్రభు సన్నిధిలో పదే పదే దేవుని యొక్క భక్తులు కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి బతిమాలుకుంటూ వచ్చారు. అరితిగా ప్రభు కరుణించి ఆ ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపింపజేసి, బబులోను బానిసత్వము నుంచి విడిపింపజేసి, తాను లేక దేవుడు ఏదైతే వాగ్దానము చేశారో, ఏదైతే తన ప్రజలను ఆశీర్వదించటానికి ఇష్టపడ్డారో, ఎక్కడైతే స్థిరమైన నిత్యత్వములోని మరి ఆయన బిడ్డలుగా ఉండటానికి ప్రభు ఏర్పరచుకున్నారో, అవన్నీ వారికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడి తిరిగి రప్పించుకున్నారు. అదే రీతిగా మనము కూడా పాపం అనే లోకములో, పాపం అనే ఐగుప్తు అనేటువంటి లోకములో, బబులోను అనేటువంటి లోక బానిసత్వములో శరీర క్రియల చేత, శరీర ఆచల చేత, మన యొక్క తలంపుల చేత దేవునికి దూరమైన మనలను కూడా ప్రభు ఏం చేశాడంటే తిరిగి తన దగ్గరకు పిలుచుకున్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ ఇర్మియా భక్తుడు అద్భుతమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇర్మియా అంటే అర్థం ఏంటంటే
యెహోవా బలపరుస్తాడని అర్థం. ఇర్మియా అంటే మరొక అర్థం ఏంటంటే ఘనపరుస్తాడని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఇర్మియా అంటే లేపేటువంటి వాడని కూడా అర్థం. ఈ రీతిగా ఇర్మియా పేరుకు అనేకమైనటువంటి ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి. ఇర్మియా స్వతహాగా ఆయన బాగా ఉన్నతమైనటువంటి వాడు, బాగా ధననిధులు కలిగినటువంటి వాడు. ఆ తర్వాత ఆయన స్వభావము చూస్తే ఆయన చాలా పిరికివాడు, ఉన్నవాడు, ధనికుడు. ఆయన యొక్క వ్యక్తిత్వం చూసినట్లయితే భయపడేటువంటి వాడు. అలాంటి భయపడేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. మొదటి అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న దేవుడు ఏం చేశాడంటే 9వ వచనములో ఆ పిరికివాడుగా ఉన్న, ఆ భయస్థుడుగా ఉన్న ఆ ఇర్మియాతో అంటున్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్తకు దేవుడు ఏమిస్తున్నాడు చెప్పండి? దేవుని యొక్క మాటలు ఇస్తా ఉన్నాడు. ఆ దేవుని మాటలు ఇచ్చిన తర్వాత భయము కలిగినటువంటి ఇర్మియా, పిరికివాడైనటువంటి ఇర్మియా ఏం చేశాడంటే, ఎప్పుడైతే దేవుడు పలకమన్నాడు, ఎప్పుడైతే దేవుడు చెప్పమన్నాడు, ఎప్పుడైతే దేవుడు వెళ్ళమన్నాడు, ఎప్పుడైతే దేవుడు ప్రజలను దర్శించి వారిని గద్దించి బుద్ధి చెప్పి సరైనటువంటి మార్గంలోనికి తెమ్మన్నాడు, అప్పటి నుండి ఇర్మియా ఏం చేశాడంటే దేవుని వాక్కును ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం మొదలుపెట్టాడు. బైబిల్లోని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాటట పాత నిబంధనలో 349 సార్లు వ్రాయబడ్డది, యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట. కానీ ఇర్మియా ఒక్కడే ఎన్నిసార్లు రాశాడంటే యెహోవా సెలవిచ్చుచున్నాడని 157 సార్లు పలికాడన్నమాట. ఎవరు సెలవిస్తున్నారట? యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన మనందరికీ కూడా ఇక్కడ నుంచి బయలుపడే మాట, ఈ పుల్పీట్ కాడ నుంచి వచ్చేటువంటి మాట దేవుని మాటగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, దేవుని మాటగా ఎప్పుడు అంగీకరిస్తామో, దేవుని మాటగా మనం ఎప్పుడైతే ఉద్దేశిస్తామో అప్పుడు మనము దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, మన సంఘము కూడా దీవించబడుతుంది. ఇర్మియా అదే పలుకుతున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు. ఖండితంగా మాట్లాడారు, చాలామందికి వ్యతిరేకమైపోయింది, చాలామంది విరోధులు తయారయ్యారు, చాలామంది శత్రువులుగా మారారు. లాస్ట్కి ఆయన తీసుకొని వెళ్ళి ఏం చేశారో తెలుసండి? పాడుబడ్డ బాయిలు కూడా వేశారు. అలాంటి ఇర్మియా తన ప్రజల దగ్గరకు వెళ్ళి మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, ఓ యూదా జనాంగమా, ఓ దేవుని ప్రజలారా, ఓ హెబ్రోను సంఘస్థులారా, ఓ దంశలపురం కాపురస్తులారా, ఖమ్మం పట్టణస్థులారా, ఓ ఇశ్రాయేలు ఏమంటున్నాడు చూడండి అక్కడ, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా యుద్ధకే రావలెను. నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా యుద్ధకే రావలెను. ఇది దేవుని స్వరం. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలట? తిరిగి రావాలి. నువ్వు తిరిగి వస్తే ఎక్కడికి రావాలంటే నా దగ్గరికే రావాలి. ఇంకా ఏమంటున్నాడో చూడండి, నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హే క్రియలను నా సన్నిధి నుండి తొలగించి, నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హే క్రియలు, నీ అసహ్య క్రియలు, నీ విరోధ క్రియలు, నీ అతిక్రమ క్రియలు,
నీ వంకర క్రియలు, నీ దుష్ట ఆలోచనలు, నీ లోక సంబంధమైన స్నేహాలు అన్నీ మాని ఏం చేయాలంటే చెప్పండి, తొలగించుకొని నా దగ్గరికి రావాలి. అలా వస్తే ఏం చేస్తాడట ఆయన? సత్యమును బట్టియు, న్యాయమును బట్టియు, నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలగజేసుకుంటారు. ఇక్కడ అద్భుతమైనటువంటి వాక్య భాగము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. మనము సరిగా అర్థం చేసుకోవటానికి, వాక్యముపై ధ్యానము చేయటానికి, మన మనస్సును ఇక్కడ ఉంచటానికి అందరు కూడా ప్రయత్నం చేయండి. ఇది ఎవరికో అన్నట్టుగా ఎవరు ఆలోచించమాకండి. ఇది దేవుడు నా కొరకు ఇచ్చే వాక్కు అని మాత్రమే ఆలోచించాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనలను దర్శిస్తాడు. మనకేమో కలుగుద్దో తెలుసండి, గొప్ప ఆశీర్వాదము కలుగుద్ది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొద్దకు ఏం చేయాలటండి? తిరిగి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు తిరిగి రావాలి. ఈరోజు మన ధ్యానం అంశం ఏంటంటే దేవుని యొద్దకు తిరిగి వచ్చుట. ఏంటో చెప్పండి? దేవుని యొద్దకు తిరిగి వచ్చుట. మన పితరులు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారు, తిరిగి వచ్చారు, స్వదేశానికి తిరిగి వచ్చారు. కానీ వారి యొక్క బుద్ధి మాత్రము మారల. మన పితరులు తిరిగి వచ్చారు, కానీ వారు ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాల. మన పితరులు తిరిగి వచ్చారు, కానీ తర్వాత దేవుని చిత్తానికి లోబడల. అర్థమైంది కదండి? తిరిగి వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ యొక్క పాత ఆలోచనలు, తలంపులు మారల. తిరిగి వచ్చారు, కానీ ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాల. తిరిగి వచ్చారు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం వాళ్ళు గైకొనల. దేవుని యొక్క వాక్యములో 400 సంవత్సరాల నుంచి బానిసత్వములో ఉండి ఏడ్చి మొరపెట్టుకొని దేవుడు వారు మొర విని మోషేను ప్రవక్తగా ఎంచుకొని ఐగుప్తులో నుంచి విడిపించి, ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో నడిపించి వాగ్దాన దేశానికి తీసుకుని రావటానికి వేగుల వారిని మోషే పంపినప్పుడు ఎర్ర సముద్రము దాటారు, అరణ్యములో ఉన్నారు, వాగ్దాన భూమికి సమీపంగా ఉన్నారు. ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళి ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్కరిని పంపిస్తూ వచ్చారు. ఎన్ని గోత్రాలండి ఇశ్రాయేలీలు? 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రములో ఒక్కొక్క పెద్దను పంపిస్తూ వచ్చారు. ఆ రీతిగా 12 పంపారు. ఆ 12 మందిని పంపితే వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనికి వద్దాం. చూడండి, మీరు వెళ్ళి ఆ దేశమును సంచరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసుకొని మనం అక్కడ నివసించడానికి, మనం అక్కడ ఉండటానికి అది మనకు అనుకూలమైనది కాదో, అవునో కాదో తెలుసుకొని రండని 12 గోత్రాల వాళ్ళని పంపితే వాళ్ళు ఐగుప్తులో నుంచి తిరిగి వచ్చారు. కానీ వాళ్ళ యొక్క మనస్సుల్లో ఏమున్నదో ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం, చూడండి 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏం చేశారట? ఏడుస్తా వచ్చారు. ఎందుకు ఏడుస్తా వచ్చారంటే 13వ అధ్యాయం చివరిలో చూద్దాం, చూడండి 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మనము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశం. ఆ తర్వాత చూడండి, దానిలో మాకు కనబడిన జనులందరూ ఎలాంటి వాళ్ళట? ఉన్నత దేహులు. అక్కడ ఎవరున్నారట? చూడండి, బైబిల్లో చూడండి, నెపీలీలు ఉన్నారు. వారి సంబంధులు వంశపు అయిన నెపీలీలను చూసితిమి.
వాళ్ళను చూసినప్పుడు మా దృష్టికి మేము వారి ఎదుట ఎలా ఉన్నారట చెప్పండి, మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అలానే ఉన్నాం. మా దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారంటే, గొలియాతు ఎంత ఎత్తండి, గొలియాతు ఎంత, 6 మూరల జానడు అంటే 9 అడుగులన్నర. 9 ఆయన సైజు 9 అడుగుల 9 ఇంచులు. ఆయనకంటే పెద్దోళ్ళట వీళ్ళు చూసి వచ్చిన వాళ్ళు. దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశం అది. దేవుడు ఆశీర్వదించి తీసుకొని వస్తున్నటువంటి దేశం అది. ఆ దేశానికి రావటానికి, అక్కడికి వెళ్ళి దగ్గరలోకి వచ్చాము చూసి రండి అని మోషే వారిని అందరిని పంపిస్తే వాళ్ళు ఏమన్నారు చెప్పండి, వాళ్ళకి ఆ దేశం ఎలాంటిదట, ఆ దేశం అంట మిక్కిలి చెడ్డ దేశము అంటూ ఉన్నారు. మేము సంచరించి చూసిన దేశము చాలా చెడ్డ దేశము. అక్కడ ఎలాంటి వాళ్ళంటే నెఫీలీలు ఉన్నారు. వాళ్ళు మనుషులను తినేవాళ్ళు, మనుషులను భక్షించేవాళ్ళు. అందుకోసమే ఏమేమంటున్నారంటే 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ సర్వ సమాజం అంతా కేకలేస్తున్నారు, ఓ అక్కడికి పోతే మేము బతకాం. ఐగుప్తులోనైనా తన్నులు తినొచ్చు, ఐగుప్తులోనైనా దెబ్బలు తినొచ్చు, ఐగుప్తులోనైనా కొరడా దెబ్బలు తినొచ్చు, ఐగుప్తులోనైనా ఏదో ఒకటి 2 రోజులకో 3 రోజులకో ఆ గొడ్లకేస్తే దాన మాకు కూడా వేస్తే మేము కూడా తిని బతికేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడిస్తానన్న వాగ్దాన దేశం, మోషే, అహరోను, మిరియాము, యెహోషువ, కాలేబు లాంటి వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఆ మార్గములో వెళ్ళవలసిన దేశం ఎలాంటిదట, మనుషులను భక్షించే దేశం. ఏ దేశం బాగుంటుంది చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చెప్పండి, ఐగుప్తు దేశమే బాగుంటున్నారు. తిరిగి వచ్చారు కానీ మైండ్లో ఏమున్నది? ఇప్పుడు మన అంశం ఏంది, దేవుని యొద్దకు తిరిగి రావాలి. దేవుని యొద్దకు తిరిగి వచ్చారు కానీ మనసులో ఏమున్నది, ఐగుప్తే బాగుంది. చాలా మందికి ఈ రోజుల్లో ఎలా ఉన్నదంటే, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు కానీ లోకమే బాగా ఉంటున్నది. తిరిగి వస్తున్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు, మందిరంలో ఉంటూ ఉన్నారు, ఏం బాగున్నదట, లోకమే బాగా ఉన్నది. చాలామందికి భ్రమలో ఉంటూ ఉన్నారు. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అర్థం కాలే, దేవుడే అర్థం కాలే. దేవుడు అర్థమైతే ఎవరు వెళ్ళరు, దేవుడు అర్థమైతే లోకంలో ఉండలేరు. దేవుని గొప్పతనం తెలిస్తే ఇక ఏది కూడా జీరో అయిపోతుంది మన జీవితంలో. అది భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, కుటుంబం అయినా, ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఇక ఏదైనా కూడా జీరోగానే ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు అర్థం కాడో అన్నీ గొప్పగానే ఉంటాయి. అన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. అందుకనే ఈ ఇశ్రాయేలీలకి ఏమర్థం కాలేదంటే, దేవుడు తీసుకొచ్చినా దేవుడు అర్థం కాలే. చాలా విచారించవలసినటువంటి విషయం. కానీ ఒక ఇద్దరు అంటున్నారు, యెహోషువ, కాలేబు అనేటువంటి వాళ్ళు. 7వ వచనంలో చూడండి, 14వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. హల్లెలూయా. 10 మంది ఏమంటున్నారు చెప్పండి, చెడ్డ దేశం అంటున్నారు. ఒక ఇద్దరు ఏమంటున్నారు చెప్పండి, అది మిక్కిలి మంచి దేశం. దేవుడు ఇచ్చేటువంటిది, దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బల్ల, దేవుని సన్నిధిలో ఉండేటువంటి అన్నీ కూడా ఏంటో తెలుసండి, చాలా మంచివి. కానీ వినటానికి కఠినంగా ఉంటుంది, వినటానికి కష్టంగా ఉంటుంది, వినటానికి విరుద్ధంగా ఉంటుంది, వినటానికి ఇదేదో నాతోనే మాట్లాడుతున్నది, ఇదేదో నాకే తగులుతున్నట్టు అంటుంటుంది. కానీ ఇది ఏంటంటే చెప్పండి, చాలా మంచి. ఒక విషయం చెప్తాను. ఒక సంఘంలోనంట ఒక కుటుంబం పాస్టర్ గారిని ఆరాధన అయిపోయిన తర్వాత లంచ్కి రమ్మన్నారట, భోజనానికి రమ్మన్నారు. సరేనని వాళ్ళు కొంచెం బాగా ఉన్నతమైన కుటుంబం, గొప్ప కుటుంబం, భోజనానికి పిలిచారట.
అప్పుడు పాస్టర్ గారికి పాస్టర్ ఉన్నది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని రమ్మన్నారు? పాస్టర్ గారినే రమ్మన్నారు. పాస్టర్ గారు ఏమన్నారంటే, పాస్టమ్ గారు అన్నది చూసింది మరి నేను అన్నట్టు, పిల్లలు అన్నారు మరి మేము అన్నట్టు చూశారు. ఎందుకంటే పిలిచిన వాళ్ళు ఎవరు? మామూలు వాళ్ళు కాదు, బాగా ఉన్నోళ్ళు. జాగ్రత్త కింద. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, లేదండి, లేదమ్మా, ఒక్కడనే రమ్మన్నారు కాబట్టి ఒక్కళ్ళం పోవటం మర్యాద, అందరం పోవటం మర్యాద కాదు కదా. నాలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తాం, మీలాంటి వాళ్ళు ఏం చేస్తాం? ఒక్కళ్ళు రమ్మంటే, ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదేను. ఈ పాస్టర్ గారు అట్ట అనలా. ఏం చేశాడంటే ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి భోజనం పెట్టారు టేబుల్ మీద. భోజనం ఎలా పెట్టారంటే, వాళ్ళు ఉన్నోళ్ళు అని చెప్పాను కదా, బంగారపు ప్లేట్లో భోజనం పెట్టారు. ఏ ప్లేటు? బంగారపు ప్లేట్లో భోజనం పెట్టారు. తినటానికి కూడా స్పూన్ కూడా బంగారపుదే ఇచ్చారు. ఈ బంగారు ప్లేట్లో భోజనం పెట్టి తినటానికి బంగారపు స్పూన్ ఇచ్చి చెంచ తిన్న తర్వాత పాస్టర్ గారు వెళ్ళొచ్చేసారు. పాస్టర్ గారు ఏం చేశారు? ఇంటికి వెళ్ళొచ్చేసారు. 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. భోజనం చేసేటప్పుడు మీరేమన్నారంటే ఆశీర్వదించారు. ఏమని? అన్నదాత సుఖేబా. వాళ్ళు కూడా ఏమన్నారంటే, దేవుని యొక్క సేవకులు మా ఇంటికి రావటం మాకెంత ప్రాప్తము అన్నారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఫోన్ చేశారు పాస్టర్ గారికి. ఆ ఇల్లు గల్లామా సహోదరి ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు మా ఇంటికి భోజనానికి వచ్చారు కదా. అవునమ్మా వచ్చాను, భోజనం చేసి వెళ్ళారు. మీరు వెళ్ళిపోయిన కాడ నుంచి ప్లేటు మాత్రమే ఉన్నది కానీ స్పూన్ మాకు అగపడలే. ఏం అగపడలేదంటండి? స్పూన్ లేదు. లేదమ్మా స్పూన్ అక్కడనే పెట్టాను, మీరు చూసుకోండి అంటే, లేదు పాస్టర్ గారు 3 రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులు? 3 రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. చూస్తే దొరకలేదు పాస్టర్ గారు. బాగా దేవులాడండి, దొరకొద్దన్నారు. బాగా దేవులాడుతున్నాం పాస్టర్ గారు, ఇద్దరం దేవులాడుతున్నాం, కానీ మాకు స్పూన్ దొరకట్లేదు అన్నారంట. ఆ తర్వాత మరలా ఆదివారం వచ్చిందంట. పాస్టర్ గారిని మరలా భోజనానికి రమ్మన్నారట. ఎక్కడికి రమ్మన్నారు? భోజనానికి. ఆ రోజు బంగారు ప్లేట్లో భోజనం పెట్టినప్పుడు తిని, ఇలాంటి భోజనము నా జీవితంలో ఎన్నడూ తినలేదని ఆశ్చర్యపోయిందంట పాస్టర్ గారు. మరలా 2వ ఆదివారం భోజనం పెట్టిన తర్వాత పాస్టర్ గారు తిని, అబ్బా మొన్న పోయిన ఆదివారం పెట్టిన భోజనము కంటే ఈ భోజనం ఇంకా 100 రెట్లు చాలా బాగున్నది అన్నారట. అయితే పాస్టర్ గారు ఈసారి ఎలా పెట్టారో తెలుసండి? మనం భోజనాలు పెట్టుకునే ఈ డిస్పోజల్ ఆ ప్లేట్లల్లే భోజనం పెట్టారు. ఆయన చేతితో కలుపుకొని తినేసాడు. తర్వాత, అయ్యా వారం నుంచి ఈ ఆదివారం దాకా దేవులాడుతూనే ఉన్నాం, మాకేం దొరకలేదు, స్పూన్ దొరకలేదు. ఎవరు తీశారు? చూశారమ్మా? చూసినామయ్యా. ఎక్కడ పెట్టుకున్నారు చూసారా? అన్నీ దేవులాడుతున్నాం. సరే అమ్మా, స్పూన్ మీకు దొరకలేదుగా, రండి ప్రార్థన చేస్తాను అన్నాడట. ఏమన్నాడు? ప్రార్థన చేస్తా. భోజనం చేసిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయాలిగా, మీ బైబిళ్ళు తెచ్చుకోండి అన్నాడట. వాళ్ళిద్దరు బైబిళ్ళు తెచ్చుకున్నారట. వాళ్ళు జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? హల్లెలూయా చెప్పండి. ఆ బైబిళ్ళు తెచ్చుకోండి ప్రార్థన చేస్తామన్నాడట. వాళ్ళిద్దరు బైబిళ్ళు తెచ్చుకున్న తర్వాత, మీ బైబిళ్ళు తెరవమంటే ఒకరి బైబిల్లో స్పూన్ ఉన్నదట. ఏమున్నది? స్పూన్ ఉన్నది. వాళ్ళిద్దరు లోపల ఏదో మాట్లాడుకోవటానికి పోయినప్పుడు బైబిల్లోని పాస్టర్ గారు ఆ స్పూన్ ఏం చేసిండంటే పెట్టి వెళ్ళిపోయిండు. ఎక్కడ పెట్టిండు? బైబిల్లో పెట్టిపోయిండు. వారం రోజులు దేవులాడారు కానీ ఏం దొరకలేదు. వారం రోజులు బైబిలు, వారం రోజులు వాక్యము, వారం రోజులు ప్రార్థన, మందిరానికి వస్తారు, సందాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, పనులు చేస్తారు, సండే స్కూల్లో చేస్తారు, యూత్ మీటింగ్లో చేస్తారు, మీటింగ్లో బాగా చేస్తారు, కానీ ఇంట్లో మాత్రం బైబిల్ చదవరు. లేరా ఈ రోజుల్లో? వాళ్ళేనా? మనం కాదా?
ఇప్పుడు ఎక్కడ దొరికింది బైబిల్? స్పూన్లో దొరికింది బైబిల్ కదా. బైబిల్లో ఏం దొరికింది? స్పూన్లో దొరికింది. అప్పుడు అమ్మ వారం నుంచి మీరేం చేయట్లేదు, మిమ్మల్ని పరీక్షించడానికే నేను ఆ పని చేసిపోయాను అన్నాడు. దేవుడు అదే లెక్క మనలను అడిగితే, ఇప్పుడు ఇలా ఎంత అనే తారీఖు 18, 49 రోజులు ఈ సంవత్సరంలో ఎన్ని అధ్యాయాలు చదివాం? బల్లా ఓకే, ఆరాధన ఓకే, పాటలు ఓకే, కానుకలు ఓకే, అన్నిటికీ ఓకే. కానీ దేవుని వాక్యము బంగారము కంటే విలువైనటువంటి వాక్యాన్ని ఎంతగా మనం ఆస్వాదిస్తూ ఉన్నాం, ఎంతగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారో తెలుసండి, తిరిగి వచ్చారు. కానీ వారి మైండ్లో ఏమున్నదంటే ఐగుప్తే ఉన్నది. దేవుని సంగమా మనం ఎలా ఉన్నాం? తిరిగి వస్తూ ఉన్నాం. అందుకనే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి తీయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు యోవేలు ప్రవక్తతో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను తిరిగి రండి, దేవుని యొద్దకు తిరిగి రండి. ఎలా రావాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మనఃపూర్వకముగా రండి, పశ్చాత్తాపంతో రండి, హృదయము చించుకొని రండి, వేదనతో రండి, కన్నీటితో రండి, భారముతో రండి. మీ హృదయములో ఒక ప్రాముఖ్యమైనటువంటి భారముతో దేవుని పాదాలు పట్టుకోండి. ప్రభునందు ప్రియమైన సంగమా, అక్కడ వ్రాయబడిన మాట ఏంది చెప్పండి? 12వ వచనంలోనే 2:12 యోవేలు ఏముంది? ఇప్పుడైనను, చాలండి, చాలు, దూరం పోవద్దు, అక్కడ ఆగుదాం. ఇప్పుడైనను ఈ 2024లోని ఫిబ్రవరి నెల ఈ ప్రభు దినం 18వ తారీఖు అయినను ఇప్పుడైనను మీ హృదయాలు మారి వస్తున్నామంటే వస్తాం కాదు, వచ్చామంటే వచ్చాము కాదు, పశ్చాత్తాపముతో రావాలి. ఇప్పుడైనా అనే మాట మీకు అర్థం కావాలంటే నేను సులువుగా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్త వింటారా? ఇప్పుడైనను అంటే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ 10th చదివేవాళ్ళు, ఇంటర్ చదివేవాళ్ళు, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులు అండి. పౌలు గారు మీరు లేరా? జాన్వెస్లు మీరు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఏమంటారంటే, మీ పిల్లగాడు ఈ మార్చి ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నా కూడా చదవలే, ఎగ్జామ్ ఫీజు కట్టాడు, అవునా కదా? ఇక ఫీజు కట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏమంటారు? వాడు తిరుగుతుండో, మందిరం లేదు, మందిరం అంటాడు, బయటికి పోతాడు. తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? ఎగ్జామ్ రాస్తాను దగ్గరకు వస్తుంటే ఏమంటారు? అమ్మ సుభద్ర ఏం చెప్తావు మీ కాలేజీ పిల్లలకి? ఇప్పుడైనా చదవండి, అంతే కదా, అర్థమవుతుందా? ఇప్పుడైనా ప్రార్థన చేయండి ఈ ఉపవాస దినాల్లోనైనా. ఇప్పుడైనా మీ హృదయాన్ని పగలగొట్టుకోనండి పశ్చాత్తాపముతో. ఇప్పుడైనా కన్నీరు కారవండి. ఇప్పుడు దాకా కప్పెట్టావేమో, ఇప్పుడు దాకా దాచిపెట్టావేమో, ఇప్పుడు దాకా ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చావేమో పాపాన్ని, పోనీలే అంటూ ఉన్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడైనా. అందుకే అక్కడ వ్రాస్తూ ఉన్నాడు యోవేలు ప్రవక్త, ఇప్పుడైనను, చదవమ్మా, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి ఏం చేయాలంటే చెప్పండి? కన్నీరు విడవాలి. ఇప్పుడైనా. చాలామంది పిల్లల్ని ఏం చేస్తారంటే, వాడికి ఉరిశిక్ష పడే వరకు తీసుకొని వచ్చి దాచిపెడతా ఉంటారు. అప్పుడు వాడికి ఉరిశిక్ష ఖరారైన తర్వాత నీ చివరి కోరిక ఏందిరా అంటే ఏమంటాడు? మా అమ్మని పిలవండి అంటాడు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు, ఆ స్థాయి దాకా తెచ్చుకోవద్దు, ఆ స్థాయి దాకా దాచిపెట్టవద్దు, ఆ స్థాయి దాకా ఖండించకుండా ఉండొద్దు.
నీ ఇంటిలో పిన్నీసో, పెన్సిలో, పెన్నో స్కూల్లో నుంచి నీ పిల్లగాడు తెచ్చినప్పుడే నీవు ఖండించితే ఉరి శిక్ష కాడికి నువ్వు పోవాల్సిన పని లేదు. అప్పుడు అంటాడు, మా అమ్మని పిలవండి, ఈ సువల దగ్గరికి నేను మాట్లాడతా చెవులు అంటాడు. అప్పుడు ఆ తల్లి దగ్గరకు పోయి, చెప్పు నాన్న చివరి కోరిక ఏందిరా అంటే, ఎర్రా అమ్మని ఏం చేసిందంట, చెవు కొరికేసాను. అక్కడ దాకా పోకూడదు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడైనా నువ్వు మనసు పొందేటట్టు చేయాలి. యోవేలు ప్రవక్తదే అంటాడు, నువ్వు ఇంకా దాచిపెట్ట మాకు, నువ్వు వచ్చేసేయి, దుఃఖపడు, కన్నీరు కారు, పశ్చాత్తాపడు. కొడుకు పాపం, బిడ్డ పాపం, తల్లి పాపం, తండ్రి పాపం దాచిపెట్టుకుంటూ పోతున్నారు చాలామంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్పుదంటే, పాపాన్ని ఎప్పుడు కూడా దాయకూడదట. మనం మొదటి వర్తమానంలో 36వ కీర్తనలో 2వ వచనంలో అదే చూస్తూ వచ్చాం. ఏదో ఒక రోజు ఆ పాపం ఏం చేస్తుందో తెలుసండి, ఊర్లో ముసలోళ్ళు కూడా చెప్తారు, పాపం అంట దెబ్బలెక్కి కేకలెత్తదట. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొద్దకు తిరిగి రావాలి. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. తిరిగి రావటం కాదు, మందిరానికి రావటం కాదు, రావాలి. కానీ ఏం కావాలి చెప్పండి? మన హృదయంలోని పశ్చాత్తాపం కావాలి. ఎన్నాళ్ళు దాచిపెడతాం మనం? దాచిపెట్టమాకండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. దేవుడికి ఏం కావాలో తెలుసా? యథార్థత కావాలి. దేవుడు కోరుకునేది అదే. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తిరిగి వచ్చిన వారు ఎలా ఉండాలంటే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలోని ఇక్కడ మనం చూసాం. వాళ్ళు తిరిగి వచ్చారు, కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? బహు భయంకరంగా ఉన్నాయి. కీర్తనలు 40వ అధ్యాయంలోని 6వ వచనం. తిరిగి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలట? బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు ఏమిచ్చాడు? చెవులు ఇచ్చాడు, చెవులు నిర్మించాడు. దేవుడు నీకు చెవులు ఇచ్చినందుకు వాక్యం వినటానికే, బయట ఆలోచనలో నీకు పోవటానికే. ఎన్నిసార్లు అండి, ఎంత వాక్యం అండి ఎత్తబడేది, ఎంతగండి దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. ఎటు వెళ్ళినా వాక్యం మాట్లాడుతుంది, టీవీ పెడితే వాక్యం మాట్లాడుతుంది, ఫోన్ ఆన్ చేస్తే వాక్యం మాట్లాడుతుంది, ఆదివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అంత వాక్యం మాట్లాడుతున్నా కూడా చెవులు ఉన్నాయా లేవా? దావీదు అంటున్నాడు, నీవు నాకు ఏమిచ్చావు? చెవులు నిర్మించావు. చెవులు పనిచేయట్లేదు చాలామందికి. ఈ ప్రజలు ఏం చేశారో తెలుసండి? తిరిగి వచ్చారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? దేవునికి తగినట్టుగా లేరు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు అని ఇక్కడ వాక్యం మాట్లాడుతాను. దేవుడు మనకి చెవులు ఎందుకు ఇచ్చాడంటే విని అనుసరించటానికి. ప్రభునందు ప్రియమైన సంగమా, తిరిగి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే, మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనంలో ఉన్నది అద్భుతమైన వాక్య భాగం ఇది. 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుతున్నానని నేనంటిని. యెహోవాది నీకే తెలియను. తిరిగి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే తెలుసండి? దేవుని చిత్తానికి లోబడాలి, మన ఇష్టానికి కాదు. ఏం చేయాలట? దేవుని యొక్క, ఈ భక్తుడు ఏమంటున్నాడు, దావీదు గారు ఏమంటున్నాడు? దేవా నీ చిత్తము నెరవేరిస్తే నాకేం కలుగుద్దట? సంతోషం. దేవుని చిత్తం, దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుని భారం, దేవుని ఆలోచన, దేవుని క్రియలు మనలో ఉండాలి. అద్భుతమైన వాక్య భాగం. తిరిగి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలని చెప్పండి? దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుని చిత్తం నెరవేర్చాలి. కొంతమంది అస్సలు ఒప్పుకోరు, దేవుని చిత్తానికి చోటివ్వరు, దేవుని వాక్యానికి చోటివ్వరు, దేవుని మాటలకు చోటివ్వరు, దేవుని వాక్యాన్ని గమనించరు.
లాస్ట్కి వచ్చేళ్ళకి పిల్లలు పాట పాడినట్టే ఉంటారు, ఎన్ని తలచినా, ఏది జరిగినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అసలు అనరు, నా చిత్తమే అంటారు పిల్లల పాటలో. చిన్నపిల్లలు పాట పాడేటప్పుడు ఏమంటారు తెలుసండి? ఎన్ని అడిగినా, ఎన్ని తలచినా, ఏది జరిగినా నా చిత్తమే అంటారు. కానీ వాక్యం వింటారు, బలలో పాలు పొందుతారు, ఆరాధన చేస్తాం, అన్నీ చేస్తాము, కానీ దేవుని చిత్తానికి మాత్రం లోబడం. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం. తిరిగి వచ్చినటువంటి వారిలో ఏమి కలగాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుడు ఎలా ఉండమంటే అలా ఉండటం నేర్చుకోవాలి. చాలామంది కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే పరిధి దాటుతూ ఉంటారు. మనకు ఒక బౌండరీ ఇచ్చినప్పుడు ఆ బౌండరీ దాటితే ఏమైపోతారు? గేమ్లోని పిల్లలు అవుట్ అవుతారు. అది వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఏదైనా కానీ ఆ సర్కిల్ దాటిపోతే ఆ డెడ్ లైన్ లేకుంటే వెనకున్నటువంటి ఆ సర్కిల్ గీత దాటితే ఏమవుతాం? అవుట్ అవుతాం. మనము కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు అదే రీతిగా పాపంలో పడిపోతాం. దేవుడు ఏది చేయమంటే అది చేయకుండా మితిమీరి చేయకూడదు. కొన్నిసార్లు మీటింగ్లలో ఏం చేస్తారంటే టైం ఇస్తారు ఒక్కొక్క అయ్యగారికి. ఒక అయ్యగారిని పిలిచి ప్రార్థన చేయమంటే 4 మాటలు చెబుతానంటాడు. అరే ఆ టైం లేదు బాబండి ఏమంటాడు? 4 మాటలు చెబుతాను. ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వస్తాడు, ఇంత పేజీ రాసుకొని. అక్కడ టైం లేదు. మనకు ఒక పాట ఇచ్చినప్పుడు, పాట పాడమన్నప్పుడు దాని స్టైల్లోనే పాడాలి. మన సొంత స్టైల్లోకి పోతే సంఘానికి, ఆరాధనకి అది లయ ఉండదు. అర్థమవుతుందండి? దాని యొక్క పల్లవి, దాని యొక్క రాగము, దాని యొక్క తాళం ఏదైతే ఉన్నదో ఆ స్టైల్లోనే పాడాలి. సొంత స్టైల్లో పోతే పోతుంది. ఎందుకంటే పెద్దలు, అనుభవజ్ఞులు, వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు దానికి ఒక పల్లవి, తాళం, రాగం అన్నీ కలిపి దాన్ని ఒక అద్భుతంగా ప్రార్థన పూర్వకంగా తీసుకొని వచ్చినప్పుడు అదే పద్ధతిలో పోతే దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎప్పుడైనా కూడా దేవుడు ఏది చేయమంటే అది చేయాలి, దేవుని చిత్తానికి లోబడటం నేర్చుకోవాలి. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు అవిధేయులుగా బతుకుతూ వచ్చారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు, తిరిగి వచ్చారు, కానీ వారి మనసులు మాత్రం మారలేదు. తిరిగి రావటం అంటే నేను మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, 12-13 వచనాలు. 1వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాలు. ఇది వినగా నాతో మాట్లాడుతున్న వాని స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా చాలండి, అక్కడ ఆగుదాం. తిరిగి తిని స్వరమేంటని తిరగగా దేవుడు మాట్లాడతాడు. మనం ఏం చేస్తున్నామంటే తిరగట్లా. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రమలు, కష్టాలు, పద్మాస్ దీవి, భయంకరమైనటువంటి కొలిమి అన్ని చూస్తూ వచ్చాడు. సంఘానికి కలిగినటువంటి శ్రమలు చూస్తూ వచ్చాడు, భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. వాటిని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకేం జరగబోతాయి, ముందేమున్నాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోహాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పిలుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, వెనక ఉన్నాడు. ఆయన స్వరం పలుకుతూ ఉన్నప్పుడు తిరిగితే ఏమంటున్నాడు తెలుసా? నువ్వో యోహాను, నువ్వు ఒకవైపే చూస్తున్నావు, ఒక కోణమే చూస్తున్నావు, ఒక జబ్బునే చూస్తున్నావు, ఒక అప్పులనే చూస్తున్నావు, ఒక కుటుంబ సమస్యలనే చూస్తున్నావు, ఒక ఎగ్జామ్కే నువ్వు భయపడుతున్నావు, ఒక కష్టాలకే నువ్వు భయపడుతున్నావు, శోధనలకే భయపడుతున్నావు. కానీ ఇదిగో తిరుగు, ఇటు నా వైపు తిరుగు. నేనెవరినో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము చివరి వచనములో నేను లోకమును
జయించిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నారు చాలా మంది. ఎవరట ఆయన చెప్పండి? లోకమును జయించిన ఆయన వెనకుండి పిలుస్తున్నాడు. తిరిగాయ, నాకెళ్ళి తిరుగు. నువ్వు అటే తిరిగితే ఏమవుతుందని నువ్వు భయపడతావు. మనందరికీ ఏముంటుందో తెలుసా అండి? మనందరిలో సహజంగా ఏముంటుంది? భయం ఉంటుంది. కొంతమందికి జబ్బు భలే భయం. జబ్బు దాకా ఎందుకులే, కొంతమందికి ఇంజెక్షన్ అంటేనే భయం. ఎంతమంది ఉన్నారు ఇంజెక్షన్ అంటే భయపడేవాళ్ళు? చాలామందికి భయాలు, రకరకాలైనటువంటి భయాలు. ఇక్కడ భయం. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భయపడొద్దు, నా వైపు తిరుగు. నీ సమస్యలను చూడమాకు, నీ కుటుంబాలను చూడమాకు, నీ బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్టయితే అని చూడమాకు, నీ పెళ్ళి ఎట్టయితే అని ఆలోచించమాకు, నా వైపు చూడు. నేను ఎవరిని చెప్పండి? లోకమును. నేనెవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. అబ్రహాముతో అన్నాడు, ఇస్సాకుతో అన్నాడు, యాకోబుతో అన్నాడు. వారి ముగ్గురుతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళున్న కష్టాల్లో, వాళ్ళున్నటువంటి అన్ని అననుకూలమైనటువంటి అన్య జనుల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యామన్నాడో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడు. మీరు భయపడాల్సిన పని లేదు. ఓ ఇర్మియా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు పోయి చెప్పు. మీరు చస్తారు దేవుని దగ్గరకు రాబోతే. మీరు తిరిగి రండి నా దగ్గరకే. మీరు అటు ఇటు వెళ్ళొద్దు, నా దగ్గరకే రండి. నేను సర్వశక్తి గలన దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ యోహానుతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నేను తిరుగగా ఎవరు అగపడుతున్నారట? అక్కడ యేసయ్య అగపడుతూ ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాని స్వరం, ఆ వాక్కు ఈ మధ్యాహ్న కాలములో మనతో మాట్లాడుతున్నది. నా వైపు తిరగాను, నేను మీకు ఆశీర్వాదం కలగజేస్తానంటున్నాడు. ఈ రోజుల్లో మానవులు ఎలా ఉన్నారంటే చాలా భయపడతా ఉన్నారు, చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు, చాలా 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 దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు కొన్ని విషయాల్లో. ఒకసారట యెరికో దగ్గరికి ఇశ్రాయేలీలు ప్రజలందరూ వచ్చారట. వింటున్నారండి? యెరికో దగ్గరికి ఇశ్రాయేలీలు ప్రజలందరూ వచ్చారట. వాళ్ళందరూ కూడా వాళ్ళ పాలెములో నిద్రిస్తూ ఉన్నారట. ఒక్కడే ఒంటరిగా యెహోషువ ప్రార్థన చేయటానికి పాళెము వెలుపలకు వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు? పాళెం వెలుపలకు వచ్చాడు. ఒక్కడే నాయకుడైన యెహోషువ బయటకు వచ్చాడు. బయటకు వస్తే అక్కడ ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక విషయం జరుగుతూ ఉన్నది చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు, అనగా అక్కడ ఆయన ధ్యానము చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, రేపు జరగబోయే యుద్ధాన్ని గురించి ఆలోచించుతున్నప్పుడు, ఆ యెరికోని గురించి ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు, జరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనకి అగపడతా ఉన్నది. చూద్దాం చూడండి, నేను చదువుతున్నాను. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడా, తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఇక్కడ నేను మీకు అర్థమయ్యే రీతిగా జ్ఞాపకం చేస్తారు. యెహోషువ ఇశ్రాయేలులకు సైన్యాధిపతి, అర్థమవుతుందండి. అనగా వారి పక్షాన యుద్ధము చేసే గొప్ప మిలిటరీ ఆఫీసర్ ఆయన. అర్థమవుతుంది ఎవరంటే ఆయన? యెహోషువ మిలిటరీ ఆఫీసర్.
ఈ సైన్యాధిపతికి అన్ని ఆయుధాలు ఉంటాయి పక్కనే, మామూలు వాడు కాదు. ఆయన ఖడ్గమున్నది వరలో పెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఎదురుగా ఒక దూత నిలిచి ఉన్నాడు. ఆ దూత లేకుంటే అక్కడ నిలిచి ఉన్నటువంటి ఆయన దగ్గరకు వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న అతడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఖడ్గం ఎలా ఉన్నదట, ఎదురుగా ఉన్నటువంటి ఆ సైన్యాధిపతికి దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చి ఏం చేశాడు, ఖడ్గము దూసి చేత పట్టుకున్నాడు. ఇది మీకు అర్థం కావాలి. నాకెళ్ళి చూడండి. యెహోషువకేమో ఖడ్గం ఎక్కడున్నది, తన యొక్క వరలో ఉన్నది. అర్థమవుతుందా? ఆయన ఖడ్గం ఎక్కడున్నది, యుద్ధం చేసే ఖడ్గం వరలో ఉన్నది. ఆయనకు ఎదురుగా ఉన్న దూతకేమున్నది, ఎక్కడున్నది వర, ఖడ్గం ఎక్కడున్నది, ఆయన చేతిలో ఉన్నది. దీని అర్థమైందంటే జాగ్రత్తగా వినండి బాబు. నీవు ఏదైనా సమస్య వస్తే నీకంటే ముందుగా ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంక కత్తి తీయలే, నీ కత్తి నీ వరలోనే ఉన్నది. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ కత్తి పట్టుకొని నీ ముందు నిల్చున్నాడు. అర్థమైందా? నీ సమస్యకు ముందు నీకంటే ముందు ఎవరున్నారు? దేవుడున్నాడు. నువ్వు తిరిగి ఆయన దగ్గరకు వస్తే, ఆయన పాదాల మీద పడితే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన కొరకు జీవిస్తే, ఆయన కొరకు సమర్పించుకుంటే, నీకు ఏ కష్టం వచ్చినా నీకంటే ముందు ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఏం చెప్పండి, నిన్నెన్నడూ యెహోషువ ఇంకా మొదలు పెట్టలే, రేపు మొదలు పెడదాం అనుకుంటున్నాడు. కానీ ఈయన ఇక్కడ దేవుని దూత ఏమంటున్నాడు, ఖడ్గం ఆలయాలు రెడీ పట్టుకొని యుద్ధానికి రెడీగా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో నీకంటే ముందు నీ పక్షమున ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. నీ జబ్బును నయం చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ సమస్యలను తీసివేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీకున్న ప్రాబ్లం పోగొట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీకున్న భయాన్ని తీసివేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీకున్న ఎలాంటి ప్రాబ్లం అయినా ఆయన వైపు తిరిగితే ఆయన వెనకున్నాడు నేను ధైర్యపరచడానికి. ఇక్కడ యెహోషువకు ముందున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, ఇదిగో నీకు ముందుగా నేను ఖడ్గం పట్టుకో. నువ్వు కాదు పోరాడేది, నీ పక్షంగా ఎవరు పోరాడతారు? దేవుడే పోరాడతాడు. మనం ఏం చేయాలి? తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? తిరగాలి. కానీ కొన్నిసార్లు బుద్ధులు మారట్లే. తిరుగుతున్నాము కానీ విధేయత చూపెట్టట్లే. తిరుగుతున్నాము కానీ దేవుని చిత్తానికి లోబడట్లే. ఇది చాలా భయంకరమైనటువంటి విషయాలు. తిరిగితే ఎలా ఉండాలంటే, నేను ఇంకొక 2 మాటలు జ్ఞాపకం చేస్తా. దేవుని యొక్క వాక్యం తీయొద్దులేండి. ఫిలోమోను పత్రికలో ఒనేసిము అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఏం పేరు చెప్పండి? ఒనేసిము. ఆ ఫిలోమోను దగ్గర కొంత నష్టం చేశాడు. మధ్యలో ఎగ్గొట్టిపోయాడు. పరిచర్యను వదిలిపెట్టిపోయాడు. ఇంటిని వదిలిపెట్టిపోయాడు. కానీ పౌలు గారికి దొరికాడు. పౌలు గారు పట్టుకున్నాడు. పౌలు గారు సరిచేశాడు. సరిచేసిన తర్వాత తిరిగి ఆ ఫిలోమోను దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు పౌలు గారు ఒక అద్భుతమైన మాట ఉంటాడంటే, మునుపు అతడు నిష్ప్రయోజనమైన వాడు. మునుపు ఎవరని చెప్పండి? నిష్ప్రయోజనం, ఏం ప్రయోజనం లేదు, డస్ట్బిన్లో వేయాల్సిన వాడు. మనం కూడా ప్రభు దగ్గరకు రాకముందు ప్రభువుని వదిలిపెడితే, ప్రభువుని కాదంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే డస్ట్బిన్లోకే వెళ్ళాలి. మున్సిపాలిటీ బండిలో వేయాలి మనని, దేవుని వదిలిపెట్టిన వాళ్ళని. తిరిగి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, అతడు మునుపు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు నీకును నాకును సంఘానికి దేవునికి లోకానికి ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి చెప్పండి? ప్రయోజనకరంగా ఉండాలి. తిరిగి వచ్చిన తర్వాత సంఘానికి వస్తే ఒక ప్రయోజనం, దేవుని మందిరానికి వస్తే ఒక ప్రయోజనం, ప్రార్థనకు వస్తే ఒక ప్రయోజనం, దేవుని సన్నిధిలో అందరూ కలిసి ఏకీభవించి ఒకే మనస్సుతో ఒకే ఆత్మతో ఒకే హృదయంతో కలిసి
ప్రతి ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న సాతాను శక్తులు కదిలించబడాలి. హల్లెలూయా. కలిసి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసండి. ఆదిమ సంఘములో వారు నిలిచి ఉన్న భూమి అంట గజ 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 వణికిపోయి భూకంపం వచ్చిందంట. మనం ఇళ్లల్లో ప్రార్థన చేసేది పక్క వాళ్ళతో ముచ్చట పెట్టుకోవడానికి కాదు, వేరే వాళ్ళ కొరకు కాదు, ఇంటోళ్ళ కొరకు కాదు, వాళ్ళ సమస్యల కొరకు కాదు. మనం అందరం కలిసి దేవాది దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. ఇంకో మాట చెప్పనా, ఎక్కడ ఇద్దరు చెప్పండి కలిసి ఉంటే ఎవరుంటారట? మనము ప్రార్థన చేసేటప్పుడు ఎవరుండాలి? భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరుండాలి? అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరుండాలి? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎవరుండాలి? ఉంటండా? నిజంగా దేవుడు ఉంటే ఏ గొడవలు రావు. రూతు బిల్లిగ్రహం గారు అంటే బిల్లిగ్రహం గారి యొక్క భార్య అట సింకు కాడట ఇట్లా రాసి పెట్టుకున్నదట. ఎక్కడ? సింకు కాడ, అంట్లు దోమే సింకు కాడ. వినండి ఏమని రాసి పెట్టుకున్నదంటే, ఇక్కడ రోజుకు 3 సార్లు ఆరాధన జరుగును అని రాసిందంట. ఎక్కడ? ఎంగిల్ ప్లేట్లు గడిగే కాడ ఏమైనా రాసి పెట్టుకున్నది 3 సార్లు ఆరాధన జరుగును అన్నది. ఆ అమ్మ అంట్లు దోమేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటుందంటే, అమ్మ వింటారా ఏమని ఆరాధన చేస్తుందంటే, దేవా ఈ ఎంగిలి గిన్నెలు ఎలాంటియో కదా, మంచి కూర తర్వాత పెరుగన్నం తింటే ఆ ప్లేట్ ఎలా ఉంటుంది? బయట వాళ్ళకి పట్టుకోబుద్ది అయితే మీకంటే తప్పదులే, మగవాళ్ళని పట్టుకోమన్నా తొందరగా పట్టుకుంటారా సహోదరులు? పట్టుకుంటారా? అంత ఈజీగా రాదు. అక్కడ దాకా ఎందుకు? నా సాక్ష్యం చెప్పాలంటే ఖమ్మం వచ్చిన కొత్తలో రేవతి థియేటర్ కడుతూ ఉన్నారు. రేవతి థియేటర్ కట్టేటప్పుడు నాకు అక్కడ ఉద్యోగం ఇస్తాం రమ్మన్నారు. పోతే ఆయన నాకు ఫస్ట్ పరీక్ష ఏం పెట్టిండంటే, ఆయన ఒక రూమ్లో ఉంటున్నాడు వేరే చోట. అక్కడికి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళండి పని చెబుతారని. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అది 1981 అనుకుంటా, 1981లో. పోయిన తర్వాత ఏంటంటే, ఆయన హోటల్ నుంచి తెప్పించుకున్న క్యారేజీ ఉంది, ఆ క్యారేజీకి అడగమన్నాడు. క్యారేజ్ తీస్తే ఎలా ఉందంటే మొత్తం బూజు పట్టి ఉన్నాయి. ఎంగిలంతా హోటల్ నుంచి తెచ్చుకున్నదంతా బూజు పట్టి ఉన్నాయి. కడగమండి, ఇంకా నాకేం అవసరం, ఇప్పుడే వస్తానని వచ్చేసి. అర్థమైందండి? మనకు మనసు అప్పదు. కానీ బిల్లిగ్రహం గారి భార్య అక్కడికి చేరి ఆ ప్లేట్లు కడిగేటప్పుడు, దేవా నా హృదయం కూడా నిన్నెరక ముందు ఇంతే ఉండేదయ్యా, ఈ ప్లేట్లు ఎలా శుభ్రమైనయో చెప్పండి, నన్ను కూడా నీ రక్తం ద్వారా అట్లా. రోజుకి ఎన్నిసార్లు కడుగుద్ది? బ్రేక్ఫాస్ట్ ఒకసారి, లంచ్ ఒకసారి, డిన్నర్ ఒకసారి కదా. రోజుకు 3 సార్లు గడిగేటప్పుడు అక్కడ ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. కొంతమంది ఇళ్ళకి పోతే అక్కడ వాటర్ తాగే కాడ అక్కడ ఒక వాక్యం ఉంటుంది. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఒక వాక్యం దానికి సరిపోనుంటుంది. హెబ్రోన్ సావాసంలో ఇవి బాగా అవపడతాయి భక్సింగ్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. కానీ ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నామంటే, మనము తిరిగిన తర్వాత, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి, మన అలవాట్లు మారాలి, మన మాట మారాలి. మనది అన్నీ మారకపోతే మనం, ఒక మాటలో చెప్పనా, మనము తిరిగి వచ్చాము కానీ మన మందిరం ఖాళీగా ఉన్నది. కారణం ఎవరో తెలుసండి? మనమే. మన ఇంటి పక్క సరిగా లేదు, మన ఇంట్లో సరిగా లేదు, మనం సరిగా లేం. అందుకే మన చూసేవరు మందిరానికి రావట్లేదు. మనమే సరిగా ఉంటే ఈరోజు ఈ మందిరం ఖాళీగా ఉండదు. కారణం ఎవరో తెలుసా? మనమే. ప్రభునందు ప్రియమైన సంగమా, తిరిగి వస్తే ఎలా ఉండాలో చెప్పనండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎవరున్నారు? తప్పిపోయిన కుమారుడు. తిరిగి వస్తే ఎలా ఉన్నదట? అబ్బా
ఆ తండ్రి ఎంత ఆశీర్వాదం ఇస్తున్నాడంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు, కౌగలిసుకుంటున్నాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చిండో తెలుసండి? ఎక్కడి నుంచి వచ్చిండు? పందుల కాడ నుంచి వచ్చిండు. పందులతో ఉంటాని జీవించి పొట్టు తిని, వాటితో పాటు జీవించి బట్టలు లేక కంపు కొట్టి వచ్చిన వాడిని ఆ తండ్రి ఏమంటున్నాడో తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాను, తప్పిపోయి దొరికాను. రండ్రా పనివాళ్ళని వచ్చారు. స్నానం చేయించండి, కటింగ్ చేయించండి, మంచి ప్రశస్తమైన వస్త్రాలు తొడగండి, ఉంగరం పెట్టండి, మంచి జోడు తీసుకొని రండి. అబ్బా, ఎంత తిరిగి వస్తే ఎంత ఆశీర్వాదం కదా. ఎలా తిరిగి రావాలి? పశ్చాత్తాపముతో. ఇప్పుడైనను ఏం చేయాలట? మనం కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో, దేవుని పాదముల యొద్ద మనల్ని మనం తగ్గించుకుందాం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మన జీవితంలో తిరిగి వస్తే మందిరానికి రావటం కాదండి ప్రాముఖ్యం, వచ్చిన తర్వాత మన జీవితాలు మార్పు రావాలి, హృదయం మారాలి, ప్రభు కొరకు మనము జీవించాలి. మనము ఎలా ఉండాలంటే, ఒకసారి ఆయన అంటాడు, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? హెబ్రీ పత్రికలోని 10వ అధ్యాయం 6-9 వచనంలో ఏమంటాడంటే, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చా. ఎందుకు వచ్చాడంటే యేసుప్రభువు ఈ లోకానికి దేవుని చిత్తము నెరవేర్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఏం కావాలంటే మనది అనేది మర్చిపోవాలి. పూర్వం నా చిన్నతనంలో మందిరానికి వెళితే మధ్యాహ్నం 3 అయ్యేది. 10 గంటలకు ఉదయం వెళ్తే తిరిగి వచ్చేళ్ళకి 3 అయ్యేది నా చిన్నతనం. టైం చూసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఏం చేస్తారు? టైం 12:30 అయిపోయింది, ఇంటికి పోయాలకు 1 అయిపోతుంది. మన సోదరి జ్యోతి కనిపిస్తుంది, టైం అయిపోతుంది, పోవాలి. కనుక టైం టైం టైం. కానీ 3 రోజులు సూర్యుడు వచ్చిండు, 3 రోజులు చంద్రుడు వచ్చిండు, ఒక్కళ్ళ మంచినీళ్ళకి పోవాలి, ఒక్కళ్ళు భోజనానికి పోవాలి. ఎక్కడ? యేసు ప్రభువారు 3 రోజులు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినటువంటి ఆ పర్వతం మీద ఆయన ప్రసంగిస్తుంటే ఎన్ని రోజులంటే ఎవరు లేచిపోయింది? కరెంట్ లేదండి అక్కడ, ఫ్యాన్లు లేవు, పట్టాలు లేవు, ఏమీ లేవు. ఎన్ని రోజులు? 3 రోజులు. అప్పుడు అంటారు వాళ్ళు, అయ్యా నేటికి 3 రోజులు అయింది, మధ్యలో ఏమన్నా వాళ్ళు పడిపోతారంటే మీరే భోజనం పెట్టు. అప్పుడు అంటే వాళ్ళకి ఏమనిపించలేదు టైంతో. ఇప్పుడు మనకేం కావాలి? టైం కావాలి, ఫోన్ టైం కావాలి, చేతి టైం కావాలి, గోడ టైం కావాలి. కానీ యేసయ్య మాట్లాడితే ఎందులో ఉంటుంది అదే తెలుసండి? అబ్బో, అసలు టైం ఎవడు చూడ్డు. నాలాంటి వాడు మాట్లాడితే తొందర దిగిపోతే బాగా అనిపిస్తుంది. కానీ యేసయ్య మాట్లాడితే అసలు గడియారం గుర్తు, ఇంకా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. అందుకే ఆయన ఎవరో తెలుసండి? ప్రసంగి. ఆయన ఎవరు? ప్రసంగి. ఆయన ప్రసంగించినట్టు ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు. కనుక ప్రభు పాల దగ్గరకు వద్దాం. తిరిగి రావటం కాదు, తిరిగి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆయనకు తగినట్టు ఉండాలి. తిరిగి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? మనం ఆయన లాగా ఉండాలి, ఆయన్నే చూపెట్టాలి. ఎక్కడ చూపెట్టాలి? బట్టలతో కాదండి చూపెట్టేది, నోరుతో చూపెట్టాలి. మనం మాట్లాడితే, మనం ఎక్కడికనుక వెళితే వాళ్ళకి ఏం రావాలి తెలుసండి? దేవుని బిడ్డలు వచ్చారన్నటువంటి భయం రా. ఆ రీతిగా మనం ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు సమర్పించుకుందాం. అక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయం 1-2 వచనాలు ఏముందో తెలుసండి? ఒకసారి చూద్దామా అక్కడ ఏమున్నదో? 1-2 వచనాలు నేను చదువుతాను, ముగించుకుందాం. 2వ వచనం, సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన యెడల జనములు, సంఘస్థులు కాదు, లోకము కూడా ఏమవుతుందట? మన యందు మన ద్వారా ఆశీర్వాదం కలుగుద్దట వాళ్ళకి. ఎవరికండి? మన ద్వారా అన్యులకి ఏం కలగాలి? ఆశీర్వాదం కలగాలి. మనం మంచిగా ఉంటే,
మన ప్రవర్తన బాగుంటే, మన మాట బాగుంటే, మన ప్రేమ బాగుంటే, మనం ఎక్కడ కూడా అసూయ పడకుండా ఉంటే మన వలన వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తారు. నేను చాలా సాక్ష్యాలు చెప్పాను ఇంతకుముందు. కాలేజీ పిల్లల గురించి చెప్పాను, పనులు కాడ చెప్పాను. ఏం జరుగుతుందట చెప్పండి? మనము సరిగా ఉంటే మందిరము నిండుద్ది, జనాలు ఆశీర్వదించబడదు. మనము సరిగా లేకపోతే, దేవుని మందిరానికి వచ్చాము కానీ ప్రవర్తన మారకపోతే మనం ఇలానే ఉంటాం. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుద్ది. అట్టి ఆశీర్వాదం మనమందరం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా తలలు వంచండి. ఒకసారి దేవుని మందిరానికి వచ్చిన మనం ఆ ఇశ్రాయేలీ లాగానే తిరిగి వచ్చాము కానీ ఆలోచనలు మారలేదేమో, తిరిగి వచ్చాము కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదేమో, తిరిగి వచ్చాము కానీ దేవునికి తగినట్టు జీవించట్లేదేమో, ఇంకా లోకములోనే ఉంటున్నామేమో, లోకానికి భయపడుతున్నామేమో, సాతానుకు భయపడుతున్నావేమో, పాత బుద్ధులు ఇంకా ఉన్నాయేమో. ఒక మాటలో చెప్పాలంటే, సింత చచ్చిన పులుపు జావదన్నట్టుగా దేవుని మందిరానికి వచ్చి బలలో పాలు పొంది వాక్యం విని సేవలో ఉండి ఏది చేసినా ఇంకా పాపము సావలేదేమో. ఒకసారి పరీక్షించుకుందాం. బలలో పాలు పొందుతున్నాము కానీ ప్రభు యొక్క శరీరంగా చూడలేదేమో. ఒక రొట్టెగా చూస్తే మనము లోకములోనికి వెళతాం. ద్రాక్షరసాన్ని మనము సేవిస్తున్నప్పుడు ప్రభు రక్తంగా మనం భావించకపోతే లోకములోనికి వెళతాం. ప్రభు రక్తం నీలోనికి వచ్చినప్పుడు ఆయన మనలోనికి వచ్చాడు, మనము ఆయనలో ఏకమైపోతున్నాం. జ్ఞాపకం చేసుకొని ప్రభు బల్ల కొరకై సిద్ధపడదాం. ఒకసారి పశ్చాత్తాపడదాం. దేవా నన్ను కరుణించండి, ప్రభువా నన్ను కరుణించండి. అయ్యా నేను తిరిగి వచ్చాను కానీ నాలో ఇంకా మార్పు రాలేదు, క్షమించమని ప్రభువుని అడిగి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు ప్రభువా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నేటి ప్రభు దినమందు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఇశ్రాయేలీలారా నా యొద్దకు తిరిగి రండి, మీరు అటు ఇటు వెళ్ళటానికి వీల్లేదు అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీ యొద్దకు వచ్చిన మేము ఏ రీతిగా ఉండాలో మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒకప్పుడు నాయన నిష్ప్రయోజనం, ఒకప్పుడు పందులతో సహవాసం, అసహ్యమైన బతుకు, రోత బ్రతుకులో ఉన్నటువంటి వారం ప్రభువా మీ రక్తము చేత మమ్ములను కడిగి నిబిడలుగా ఉంచుకోవటానికి ఇష్టపడి తిరిగి వచ్చిన మేము మీ కొరకు జీవించాలని మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీకు వందనాలు. ఆ కలువరి సిలువలు మా కొరకై బలి అయిపోయిన మీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని నా వైపు తిరగండి అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీ వైపు తిరిగితే మాకు తోడుగా ఉన్నారు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. యెహోషువతోనే నేను దేవుని పక్షమున ఉన్నవాడనని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మా ఎదుట ఈ సంవత్సరములో మా ముందున్న జీవితంలో మీరు మా పక్షమున మాకంటే ముందుగా యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ వాక్య భాగములన్నీ కూడా మా అందరి హృదయములో ముద్రించండి. మీ బలయోగ్యముగా పాలు పొంది మేము, మా కుటుంబం, మా యొక్క ఇరుగు పొరుగు వారు, మా యొక్క పనిచేస్తున్నటువంటి వారు, మేము మీ బిడ్డలము కావటాన్ని బట్టి వారు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మేము సాక్ష్యము కలిగి ఉండేటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా అందరూ